హాయ్ ఫ్రెండ్స్, వీడియోలో ఈ డ్రెస్ కటింగ్ కంప్లీట్ చేసుకున్నాం కదా. ఇక్కడ రిఫరెన్స్ పిక్లో ఇచ్చిన విధంగా డ్రెస్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక ఫిట్టింగ్ చూసారా ఫ్రెండ్స్, ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. డ్రెస్ ఫిట్టింగ్ ఎంత పర్ఫెక్ట్గా రావాలి అంటే మనం స్టిచ్చింగ్లో ఎలాంటి టిప్స్ని పాటించాలో ఇప్పుడు చూద్దాం. మీకు ఈ డ్రెస్ కటింగ్ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో అండ్ ఎండ్ స్క్రీన్లో లింక్స్ ఇస్తాను, చెక్ చేసుకోండి. అలాగే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక్క లైక్ ప్రెస్ చేయండి. మీరు ఇచ్చే లైక్స్ వలన మన వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అవుతాయి, అందరికీ యూస్ఫుల్ అవుతుంది కదా ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు ఫ్రెండ్స్, మీరు స్కిప్ చేశారు అంటే నేను చెప్పే వాల్యుబుల్ టిప్స్ అనేది మిస్ అయిపోతారు. ఇక్కడ మనకి మిగిలిన ఈ క్లాత్లో అంటే మనం బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్ పార్ట్ని కట్ చేసుకున్న తర్వాత మిగిలిన క్లాత్లో ఇలా 2 ఇంచెస్ పొడవు 2 ఇంచెస్ వెడల్పు ఉండేలా నేను ఇలా స్క్వేర్ షేప్లో క్లాత్ని అయితే తీసుకున్నాను. చూసారా, ఇలా తీసుకున్న తర్వాత ఎగ్జాక్ట్గా ఈ విధంగా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలన్నమాట. ఇక్కడ మనం ఈ జిగ్జాగ్ ప్యాటర్న్లో స్టిచ్ చేయడానికి మనకి ఎగ్జాక్ట్గా చిన్నవిగా కావాలి. జిగ్జాగ్ ప్యాటర్న్ కరెక్ట్గా రావాలి. అలాగే ఇక్కడ స్మాల్ సైజులో రావాలి కాబట్టి నేను 2 ఇంచెస్కి తీసుకున్నాను. మీకు ఇంకా చిన్నదిగా కావాలి అని అనుకుంటే 1.5 ఇంచ్కి కూడా తీసుకున్నారంటే ఇంకా చిన్నవిగా ఈ జిగ్జాగ్ ప్యాటర్న్ అనేది రెడీ అవుతుంది అనమాట. చూసారా, ఇలా నేను చిన్నవిగా రెడీ చేసుకున్నాను. ఇలా మనకి ఫ్రంట్ నెక్ అలాగే స్లీవ్స్ పార్ట్కి ఎన్ని పీసెస్ అయితే కావాలో అన్ని పీసెస్ని ఈ విధంగా రెడీ చేసుకోవాలి. మీకు ఇంకా చిన్న ప్యాటర్న్స్ కావాలి అని అంటే 1.5 ఇంచ్కైనా తీసుకొని రెడీ చేసుకోండి. నేనైతే 2 ఇంచెస్ పీస్ని ఇలా రెడీ చేసుకొని చూసారా, ఇలా దగ్గరగా గ్యాప్ తక్కువ వచ్చేలా స్టిచ్ వేశాను. అలాగే మనం క్లాత్నే రివర్స్ చేసి స్టిచ్ వేసుకోవచ్చు, కానీ అలా రివర్స్ చేసి స్టిచ్ చేసాము అంటే గ్యాప్ ఎక్కువ వస్తుంది, అలాగే దగ్గరగా రావట్లేదు, అలాగే స్మాల్ సైజులో రావట్లేదు అనమాట. అందువల్ల నేను ఇలా క్లాత్ని సపరేట్ చేసి ఇలా రెడీ చేసుకున్నాను. చూసారా, మనకి ఫ్రంట్ నెక్కి అలాగే స్లీవ్స్ పార్ట్కి ఇలా ఎన్ని ప్యాటర్న్స్ కావాలో అన్ని పీసెస్ అయితే నేను రెడీ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ ఫ్రంట్ నెక్ని నేను డ్రా చేశాను కదా, ఎగ్జాక్ట్గా ఈ ఫ్రంట్ నెక్కి ఆల్రెడీ 1/4 ఇంచ్ ఖర్చుని ఇచ్చాను కదా, అదే ఖర్చును అంటే మనం కటింగ్లో 1/4 ఇంచ్ ఖర్చుని ఇచ్చాను కదా, అదే ఖర్చుని మెయింటైన్ చేస్తూ ఎగ్జాక్ట్గా 1/4 ఇంచ్కి ఈ ప్యాటర్న్స్ని ఇలా ప్లేస్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ ప్లేస్ చేసి స్టిచ్ వేసేటప్పుడు ఒకదాని పై వైపున ఇంకొక దాన్ని ప్లేస్ చేసుకోవాలి. అంటే ఈ ప్యాటర్న్ని అంటే ఈ జిగ్జాగ్ ప్యాటర్న్ ఉంది కదా, ఈ ప్యాటర్న్ దగ్గరగా రావాలి కాబట్టి ఇలా ఒకదాని పై వైపున సెకండ్ దాన్ని ప్లేస్ చేసుకోవాలన్నమాట. ఇలా ప్లేస్ చేస్తే మనకి రైట్ సైడ్కి టర్న్ అయినప్పుడు దగ్గరగా ఈ ప్యాటర్న్స్ అనేది వస్తుంది. మనం మామూలుగా క్లాత్ని రివర్స్ చేసి కట్ వర్క్ని స్టిచ్ చేసినట్టుగా స్టిచ్ చేసుకోవచ్చు, కానీ అలా స్టిచ్ చేసాము అంటే ఇలా దగ్గరగా రావు, కొంచెం గ్యాప్ వస్తుంది. అలాగే ఈ చివరన కార్నర్ ఉంది కదా, ఈ కార్నర్ ఈ ఎడ్జ్ అనేది నీట్గా రైట్ సైడ్కి రావట్లేదు అనమాట. ఇలా స్టిచ్ చేసాము అంటే కార్నర్ నీట్గా వస్తుంది. అలాగే మనకి దగ్గరగా చూసారా, గ్యాప్ ఎంత తక్కువగా వచ్చిందో. నేను ఇంచుమించుగా ఒకదాని పై వైపున ఇంకొక పీస్ని అయితే ప్లేస్ చేశాను. ఇలా ప్లేస్ చేయడం వల్ల మనకి లుక్ చాలా బాగుంటుంది. అలాగే దగ్గరగా ఈ ప్యాటర్న్స్ని ఇలా ప్లేస్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవచ్చు అనమాట. మనకి గ్యాప్ తక్కువ వస్తుంది, లుక్ వైజ్ కూడా చాలా బాగుంటుంది అనమాట. అందువల్ల ఈ ప్యాటర్న్స్ని ఇలా ప్లేస్ చేసుకుంటూ 1/4 ఇంచ్ ఖర్చును మెయింటైన్ చేస్తూ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఎక్కడ క్లాత్ని లాక్కూడదు ఫ్రెండ్స్, ఎందుకంటే రౌండ్ నెక్ కదా, రౌండ్ నెక్కి నెక్ దగ్గర సాగే నేచర్ ఉంటుందన్నమాట. అందువల్ల ఇలా ఫ్రీగా మూవ్ చేస్తూ ఇలా స్టిచ్ వేసుకోవాలి 1/4 ఇంచ్ ఖర్చుని మెయింటైన్ చేస్తూ. నెక్స్ట్ ఒరిజినల్ క్లాత్ రైట్ సైడు మనం లైనింగ్కి ఇలా స్టిచ్ వేసాం కదా, ఈ క్లాత్ రాంగ్ సైడు మన వైపుకి రావాలన్నమాట. ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి. ఇక్కడ డ్రెస్ కాబట్టి మనకి అటు ఇటు మూవ్ అయిపోతూ ఉంటుంది, అంటే పెద్ద క్లాత్ కదా, బ్లౌజ్ అయితే చిన్నదిగా ఉంటుంది. ఇది డ్రెస్ కాబట్టి మనకి ఇలా పిన్స్ని సెట్ చేసుకొని మనం స్టిచ్ వేసుకున్నాము అంటే నెక్ అనేది అటు ఇటు మూవ్ అవ్వకుండా ఈజీగా స్టిచ్ వేసుకోవచ్చు అనమాట. ఇలా పిన్స్ని సెట్ చేసుకొని ఆల్రెడీ మనం ఈ ప్యాటర్న్స్ని స్టిచ్ వేసేటప్పుడు ఒక స్టిచ్ కనిపిస్తూ ఉంటుంది కదా, ఆ స్టిచ్ పైననే స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. ఈ కార్నర్లో ఫూట్ని పైకి క్రిందికి జరుపుకుంటూ ఇలా స్టిచ్ వేసుకున్నాము అంటే ఈ నెక్ షేప్ దగ్గర షేప్ అవుట్ అవ్వకుండా రౌండ్ షేప్ అనేది నీట్గా వస్తుందన్నమాట. ఇలా 1/4 ఇంచ్ ఖర్చుని మెయింటైన్ చేస్తూ ఫస్ట్ నుంచి ఎండ్ వరకు నెక్ అనేది షేప్ అవుట్ అవ్వకుండా ఇలా స్టిచ్ వేసుకుంటూ రావాలన్నమాట. పిన్స్ని సెట్ చేసాం కాబట్టి ఈజీగా ఇక్కడ నెక్ అనేది షేప్ అవుట్ అవ్వకుండా 1/4 ఇంచ్ ఖర్చుని మెయింటైన్ చేస్తూ ఫస్ట్ నుంచి ఎండ్ వరకు స్టిచ్ వేసుకోవాలి. మిడిల్లో నెక్ దగ్గర క్లాత్ని చూసారా, ఆ క్లాత్ని
మనం కట్ చేసుకోవాలి. ఇలా పిన్స్ అన్నిటిని తీసివేసి ఇలా ఎగ్జాక్ట్గా ఈ నెక్ దగ్గర ఈ ఒరిజినల్ క్లాత్ని కట్ చేసుకొని ఈ కార్నర్స్లో టక్స్ని ఇచ్చాము అంటే ఈ లైనింగ్ బ్యాక్ సైడ్కి ఈజీగా టర్న్ అవుతుంది. అలాగే నెక్ దగ్గర షేప్ అవుట్ అవ్వకుండా నీట్గా ఉంటుందన్నమాట. ఇక్కడ లోపల వైపున ఈ డిజైన్ ఉంది కదా, ప్యాటర్న్స్ ఉన్నాయి కాబట్టి ఇలా టక్స్ని ఇవ్వడం కొంచెం కష్టం అవుతుంది. అందువల్ల నేను సెకండ్ హ్యాండ్ హెల్ప్తో ఇలా టక్స్ని ఇస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ టక్స్ని ఇచ్చేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా మనం వేసిన స్టిచ్కి కొంచెం గ్యాప్తో టక్స్ని ఇవ్వాలన్నమాట. ఇలా టక్స్ని ఇచ్చాము అంటే రైట్ సైడ్కి ఈజీగా ఈ లైనింగ్ అనేది టర్న్ అవుతుందన్నమాట. ఇలా టక్స్ని ఇచ్చాక ఈ లైనింగ్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసుకునే దానికి ముందే లైనింగ్ క్రింది వైపున ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకున్నాము అంటే బ్యాక్ సైడ్కి టర్న్ చేసిన తర్వాత మనం స్టిచ్ చేయాల్సిన అవసరం అయితే ఉండదన్నమాట. ఇక్కడ క్రింది వైపున డబుల్ ఫోల్డింగ్తో ఈ విధంగా ఫోల్డ్ చేసి లైనింగ్ని ఒకేసారి స్టిచ్ వేసుకున్నాము అంటే మనం బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని తర్వాత స్టిచ్ వేయాల్సిన అవసరం ఉండదన్నమాట. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత లైనింగ్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని పై వైపున స్టిచ్ వేసుకున్నాము అంటే ఇక్కడ ఈ కట్ వర్క్ ఆర్ ఈ జిగ్జాగ్ ప్యాటర్న్ అనేది రైట్ సైడ్కి చాలా నీట్గా ఇలా టర్న్ అవుతుంది అనమాట. చూసారా ఫ్రెండ్స్ ఎంత నీట్గా వచ్చేసిందో. ఇలా టర్న్ అయిన తర్వాత పై వైపున ఒక స్టిచ్ వేసుకున్నాము అంటే ఈ షేప్ అనేది చాలా నీట్గా వస్తుందన్నమాట. ఇక్కడ పై వైపున స్టిచ్ వేయడానికి ముందు ఈ లైనింగ్ ఎండ్లో ఈ విధంగా స్టిచ్ వేసాము అంటే లైనింగ్ బ్యాక్ సైడ్కి ఈజీగా టర్న్ అవుతుందన్నమాట. ఎందుకంటే ఇక్కడ మనకి ఈ జిగ్జాగ్ ప్యాటర్న్ ఉంది కదా, ఈ ప్యాటర్న్ని ఇలా స్టిచ్ వేసినప్పుడు బ్యాక్ సైడ్కి లైనింగ్ ఈజీగా వెళ్తుంది. అలాగే ఖర్చు అనేది కరెక్ట్గా వస్తుందన్నమాట. అంటే బ్యాక్ సైడ్కి లైనింగ్ వెళ్ళడం అలాగే ఇక్కడ నీట్గా టర్న్ అయిపోతుంది ఈ విధంగా స్టిచ్ వేసామంటే. చూసారా ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి. మిడిల్లో ఈ జిగ్జాగ్ ప్యాటర్న్ వేస్ట్ ఉంది కదా, ఇక్కడ ఆ వేస్ట్ ఉండడం వలన ఇలా స్టిచ్ వేసాము అంటే రైట్ సైడ్కి టర్న్ చేసినప్పుడు చూసారా ఇలా నీట్గా మనకి ఈ జిగ్జాగ్ ప్యాటర్న్ అనేది కరెక్ట్గా వస్తుందన్నమాట. ఇలా టర్న్ చేసుకొని పై వైపున ఈ జిగ్జాగ్ ప్యాటర్న్ చివరికి అంటే ఈ ఒరిజినల్ క్లాత్ చివరికి ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలన్నమాట. ఇలా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ఎగ్జాక్ట్గా ఈ ఒరిజినల్ క్లాత్ చివరికి ఇలా స్టిచ్ వేసుకుంటే మనకి ఈ జిగ్జాగ్ ప్యాటర్న్ అనేది పై వైపుకి చాలా నీట్ ఫినిషింగ్తో రెడీ అవుతుంది. ఇలా ఒక స్టిచ్ అయినా వేసుకొని లీవ్ చేసేయచ్చు, లేదా ఈ స్టిచ్ పక్కనే పావించి ఖర్చుతో సెకండ్ స్టిచ్ని కూడా స్టిచ్ వేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ మిడిల్లో వేస్ట్ ఉంటుంది కదా, ఆ వేస్ట్ అనేది లోపల వైపున నీట్గా ఉండడం కోసం ఇంకొక స్టిచ్ వేసుకుంటే కూడా ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. లేదు ఇలా ఒక స్టిచ్ వేసుకున్నా కూడా బాగుంటుంది అనమాట. ఇలా నేనైతే డబల్ స్టిచ్తో నీట్ ఫినిషింగ్ వచ్చేలా స్టిచ్ వేశాను. చూసారా ఇలా ఒక స్టిచ్ వేసుకున్నాను కదా, ఈ స్టిచ్ పక్కనే పావించి ఖర్చుతో నేను సెకండ్ స్టిచ్ని కూడా స్టిచ్ వేస్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే మిడిల్లో ఈ జిగ్జాగ్ ప్యాటర్న్ వేస్ట్ ఉంది చూసారా, ఆ వేస్ట్ అనేది చాలా నీట్గా కనిపించడం కోసం ఇలా సెకండ్ స్టిచ్ని కూడా స్టిచ్ వేస్తున్నాను అనమాట. అప్పుడు లోపలికి ప్రెస్ అయ్యి నీట్గా ఉంటుందన్నమాట ఫినిషింగ్ అనేది. ఇలా మనం స్టిచ్ వేసుకున్న తర్వాత లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ని అంతా కట్ చేసుకోవాలన్నమాట. చూసారా ఎంత నీట్గా వచ్చిందో జిగ్జాగ్ ప్యాటర్న్ అనేది ఇలా నీట్గా రెడీ అయింది. చూసారా ఫ్రెండ్స్, రాంగ్ సైడ్ కూడా ఎక్కడ ఖర్చు అనేది కనిపించకుండా చాలా నీట్గా వచ్చింది కదా ఫ్రెండ్స్ ఫినిషింగ్. నెక్స్ట్ లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని అంతా కట్ చేసుకున్నాను. టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని కూడా మార్క్ చేసుకున్నాను. చూసారా ఇలా ఫ్రంట్ పార్ట్ని అయితే రెడీ చేశాను. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ కూడా లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ని అంతా కట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ బ్యాక్ నెక్ కూడా రౌండ్ నెక్ కదా, ఆల్రెడీ నేను డ్రా చేశాను కాబట్టి ఎగ్జాక్ట్గా ఈ రౌండ్ నెక్ని కట్ చేసుకొని మనం లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ని కూడా కట్ చేసుకోవాలన్నమాట. టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని కూడా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ బ్యాక్ పార్ట్ని రెడీ చేసేటప్పుడు మనం బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్కి లైనింగ్ని యాడ్ చేసుకున్న తర్వాత ఈ నెక్ దగ్గర మనం క్రాస్ పీస్ని తీసుకొని మామూలుగా మనం బ్లౌజ్కి క్రాస్ పీస్తో మెడ పీస్ని స్టిచ్ చేస్తాం కదా, అలా అయినా స్టిచ్ వేసుకోవచ్చు. లేదా స్ట్రెయిట్ పీస్తో అయినా మెడ పీస్ని తిప్పుకొని స్టిచ్ వేసుకోవచ్చు. లేదంటే ఒరిజినల్ క్లాత్ రైట్ సైడ్ ఈ లైనింగ్ క్లాత్ని ఈ విధంగా ప్లేస్ చేసుకుని మనం కటింగ్ చేసేటప్పుడు పావించి ఖర్చుని ఇచ్చాం కదా, అదే ఖర్చుని మెయింటైన్ చేస్తూ ఫస్ట్ నుంచి ఎండ్ వరకు నెక్ షేప్ ఎలా ఉందో సేమ్ అదే విధంగా రౌండ్ షేప్లో స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. ఇలా మనం స్టిచ్ వేసుకున్నాము అంటే ఇక్కడ ఒరిజినల్ క్లాత్ స్టిఫ్గా ఉంది, అలాగే లైనింగ్ క్లాత్ కాటన్ లైనింగ్ కాబట్టి ఈ విధంగా మనం నెక్ షేప్ని స్టిచ్ వేసుకున్నాము అంటే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. అలాగే నెక్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఇలా పావించి ఖర్చుతో స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ మిడిల్లో ఉన్న ఈ నెక్ క్లాత్ అంటే ఒరిజినల్ క్లాత్ని చుట్టూ కట్ చేసుకొని ఆల్రెడీ మనం స్టిచ్ వేస్తున్నాం కదా, ఆ స్టిచ్కి కొంచెం గ్యాప్తో ఈ రౌండ్ షేప్ కార్నర్స్లో టక్స్ని ఇచ్చాము అంటే
ఈ షేప్ అనేది చాలా నీట్గా వస్తుంది అనమాట, రౌండ్ షేప్ అనేది. ఇక్కడ టక్స్ని ఇచ్చేటప్పుడు మనం స్టిచ్ వేస్తున్నాం కదా, ఆ స్టిచ్కి కొంచెం గ్యాప్తో టక్స్ని ఇవ్వాలి. మనం వేసిన స్టిచ్ దగ్గరికి టక్స్ని ఇచ్చాము అంటే రైట్ సైడ్కి ఒరిజినల్ క్లాత్ అనేది కట్ అయిపోతుంది అనమాట. కాబట్టి కేర్ఫుల్గా టక్స్ని ఇవ్వండి ఫ్రెండ్స్. ఇలా బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని పై వైపున స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. చూసారా, ఇలా స్టిచ్ వేసుకున్నాము అంటే నెక్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. చూసారా ఫ్రెండ్స్, ఇలా ఒరిజినల్ క్లాత్ రైట్ సైడ్కి ఇలా వస్తుంది, రాంగ్ సైడ్కి లైనింగ్ అనేది బ్యాక్ సైడ్కి టర్న్ అయిపోతుంది అనమాట. ఇక్కడ నెక్ షేప్ కరెక్ట్గా వచ్చేలా ప్లేస్ చేసుకుంటూ ఈ ఒరిజినల్ క్లాత్ చివరికి స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ఎగ్జాక్ట్గా ఈ నెక్ షేప్ ఎలా ఉందో సేమ్ అదే విధంగా స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. చూసారా, ఇలా నీట్గా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని కట్ చేసుకొని టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసుకోవాలి. ఇలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ని రెడీ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్లీవ్స్ పార్ట్కి కూడా మనం ఆల్రెడీ ఈ జిగ్జాగ్ ప్యాటర్న్ని నెక్కి ఎలా అయితే స్టిచ్ వేసామో సేమ్ అదే విధంగా స్లీవ్స్ పార్ట్కి కూడా రెడీ చేసుకోవాలన్నమాట. ఇలా బ్యాక్ పార్ట్కి కూడా ఈజీగా లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేశాను. చూసారా ఫ్రెండ్స్, ఇలా నీట్గా నెక్ షేప్ కూడా పర్ఫెక్ట్గా వచ్చిందనమాట. ఇలా బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని మనం రెడీ చేసుకున్న తర్వాత టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసుకుంటే మనకి సైడ్ స్లిట్స్ని స్టిచ్ వేసేటప్పుడు ఈ టక్స్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుందన్నమాట. నెక్స్ట్ ఈ స్లీవ్స్ పార్ట్కి జిగ్జాగ్ ప్యాటర్న్ లేదా కట్ వర్క్ అనేది చూసారా, ఒక హ్యాండ్కి నేను నీట్గా రెడీ చేశాను. సేమ్ ఇదే విధంగా సెకండ్ హ్యాండ్కి ఎలా రెడీ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఇలా నేను చిన్న చిన్న పీసెస్ని అయితే రెడీ చేశాను కదా ఫ్రెండ్స్. ఈ పీసెస్ని ఎగ్జాక్ట్గా నేను ఎలా అయితే ప్లేస్ చేస్తున్నానో క్రింది వైపున మనం కటింగ్ చేసేటప్పుడు 1/2 ఇంచ్ ఖర్చుని ఇచ్చాం కదా, అదే ఖర్చుని మెయింటైన్ చేస్తూ క్రింది వైపున ఈ జిగ్జాగ్ ప్యాటర్న్ని ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. ఇలా ఒక పీస్ పై వైపున సెకండ్ పీస్ని దగ్గరగా ప్లేస్ చేసుకుంటే రైట్ సైడ్కి టర్న్ చేసుకున్నప్పుడు ఈ జిగ్జాగ్ ప్యాటర్న్ అనేది చాలా నీట్గా వస్తుందన్నమాట. ఇక్కడ ఈ జిగ్జాగ్ ప్యాటర్న్ని ప్లేస్ చేసేటప్పుడు నేను ఒకదాని పై వైపున సెకండ్ పీస్ని ప్లేస్ చేస్తున్నాను. ఎందుకంటే రైట్ సైడ్కి టర్న్ చేసిన తర్వాత దగ్గరగా ఈ జిగ్జాగ్ ప్యాటర్న్ అనేది వస్తుందన్నమాట. ఇలా కాకుండా కొంచెం గ్యాప్ ఇచ్చాము అంటే రైట్ సైడ్కి టర్న్ చేసుకున్నప్పుడు ఇక్కడ అంత నీట్ ఫినిషింగ్ రావట్లేదు. రైట్ సైడ్కి టర్న్ చేసుకున్నప్పుడు దగ్గరగా ఈ జిగ్జాగ్ ప్యాటర్న్ రావాలి అని అంటే ఇలా ఒకదాని పై వైపున ఈ విధంగా ప్లేస్ చేసుకున్నాము అంటే రైట్ సైడ్కి టర్న్ చేసినప్పుడు చాలా నీట్గా రెడీ అవుతుందన్నమాట. నెక్స్ట్ క్రింది వైపున నేను టర్న్ చేసి స్టిచ్ వేయడం కోసం ఒక స్ట్రైట్ పీస్ తీసుకొని ఒక సైడ్ సన్నగా ఫోల్డ్ చేసి స్టిచ్ వేస్తున్నాను. ఎందుకంటే ఈ క్లయింట్ హ్యాండ్స్ పార్ట్కి లైనింగ్ క్లాత్ వద్దన్నారు, అంటే హ్యాండ్కి మరీ టైట్గా ఉంటుంది, ఫ్రీగా ఉండట్లేదు అని. అందువల్ల ఈ జిగ్జాగ్ ప్యాటర్న్ రైట్ సైడ్కి టర్న్ చేయాలి అంటే ఇలా డైరెక్ట్గా స్టిచ్ వేసామంటే ఫినిషింగ్ నీట్గా ఉండదు. అందువల్ల ఇలా స్ట్రైట్ పీస్ తీసుకొని ఈ స్ట్రైట్ పీస్ని సన్నగా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకున్నాను కదా. ఎగ్జాక్ట్గా మనం కటింగ్ చేసేటప్పుడు 1/2 ఇంచ్ ఖర్చుని మెయింటైన్ చేసాం కదా, అదే ఖర్చుని మెయింటైన్ చేస్తూ ఈ స్ట్రైట్ పీస్ని స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇలా టర్న్ చేసుకొని పై వైపును కూడా ఒక స్టిచ్ వేసుకున్నాము అంటే ఈ స్ట్రైట్ పీస్ ఈజీగా రైట్ సైడ్కి టర్న్ అవుతుంది. ఇక్కడ మనకి ఖర్చు అనేది కనిపించదు. రైట్ సైడ్కి ఈ జిగ్జాగ్ ప్యాటర్న్ అనేది ఇలా నీట్గా వచ్చేస్తుంది. అలాగే ఈ జిగ్జాగ్ ప్యాటర్న్ వేస్ట్ అనేది మనం స్ట్రైట్ పీస్ స్టిచ్ చేసాం కదా, ఆ పీస్ మిడిల్లోకి వెళ్ళిపోతుంది. ఫినిషింగ్ నీట్గా ఉంటుంది, డ్రెస్ వేసుకున్నప్పుడు అస్సలు గుచ్చుకోదు. సరే ఫ్రెండ్స్, ఇలా ఒక స్టిచ్ వేసుకున్నాం కదా, ఈ స్టిచ్ పక్కనే సెకండ్ స్టిచ్ని కూడా స్టిచ్ వేసుకున్నామంటే ఈ స్ట్రైట్ పీస్ పై వైపున ఇలా డబల్ స్టిచ్తో రెడీ అవుతుంది. చూసారా ఫినిషింగ్ ఎంత నీట్గా ఉందో. రైట్ సైడ్ కానీ రాంగ్ సైడ్ కానీ ఇలా నీట్గా హ్యాండ్స్ పార్ట్ అనేది రెడీ అయిందనమాట. డ్రెస్ వేసుకున్నప్పుడు గుచ్చుకోదు. అలాగే ఈ జిగ్జాగ్ ప్యాటర్న్ వేస్ట్ అనేది ఈ స్ట్రైట్ పీస్ మిడిల్లోకి వెళ్ళిపోతుంది అనమాట. ఇలా స్లీవ్స్ పార్ట్ని కూడా రెడీ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ స్లీవ్స్ పార్ట్ రెడీ అయింది కదా. నెక్స్ట్ షోల్డర్స్ని యాడ్ చేసుకుందాం. షోల్డర్స్ని యాడ్ చేయడం కోసం బ్యాక్ పార్ట్ రైట్ సైడ్, ఫ్రంట్ పార్ట్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకోవాలి. ఇక్కడ మనం కటింగ్ చేసేటప్పుడు 1/2 ఇంచ్ ఖర్చునిస్తే 1/2 ఇంచ్ ఖర్చును, లేదా పాదం ఇంచు ఖర్చునిస్తే పాదం ఇంచు ఖర్చుతో ఇలా మనం స్ట్రైట్గా స్టిచ్ అనేది వేసుకోవాలి. డబల్ స్టిచ్తో షోల్డర్స్ని యాడ్ చేసుకోవాలన్నమాట. సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ షోల్డర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా మనం 2 షోల్డర్స్ని యాడ్ చేసుకున్న తర్వాత షోల్డర్స్ హైట్ అనేది అంటే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ షోల్డర్స్ కరెక్ట్గా రావాలి. అలాగే ఈ షోల్డర్ దగ్గర స్టిచ్ అనేది స్ట్రైట్గా రావాలన్నమాట. ఆ విధంగా షోల్డర్స్ని అయితే యాడ్ చేసుకోవాలి. డబల్ స్టిచ్తో షోల్డర్స్ని యాడ్ చేసుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత
రైట్ సైడ్కి టర్న్ చేసుకొని ఒకసారి చెక్ చేసుకోవాలి. మనకి 2 షోల్డర్స్ ఒక స్ట్రైట్ లైన్ లాగా కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది చెక్ చేసుకున్న తర్వాత షోల్డర్ దగ్గర వేస్ట్ అనేది బ్యాక్ సైడ్కి వెళ్ళేలా టర్న్ చేసుకొని ఇక్కడ ఒక రఫ్ స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. ఇలా షోల్డర్స్ని యాడ్ చేసుకున్న తర్వాత స్టిచ్ ఉంటుంది కదా, ఆ స్టిచ్ పైన ఒక హ్యాండ్ని ప్లేస్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మనం లోతుని కట్ చేయలేదు కాబట్టి ఏ హ్యాండ్ అయినా తీసుకోవచ్చు. హ్యాండ్కి టక్స్ పాయింట్ ఉంది చూసారా ఫ్రెండ్స్, ఆ టక్స్ పాయింట్ని ఇక్కడ షోల్డర్ స్టిచ్ ఉంటుంది కదా, ఎగ్జాక్ట్గా మిడిల్ ప్లేస్ని ప్లేస్ చేసుకొని పాదం ఇంచి ఖర్చుని మెయింటైన్ చేస్తూ ఇలా స్టిచ్ వేసుకోవాలి. ఇలా ఒక సైడ్ స్టిచ్ వేసుకున్నాం కదా, సేమ్ అదే విధంగా సెకండ్ సైడ్ కూడా పాదం ఇంచి ఖర్చుని మెయింటైన్ చేస్తూ ఫస్ట్ నుంచి ఎండ్ వరకు స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు మనం టక్స్ని ఇచ్చుంటాం కదా, బ్యాక్ పార్ట్లో కానీ స్లీవ్స్ పార్ట్ కానీ ఆర్మ్ హోల్ దగ్గర మనం టక్స్ పాయింట్ ఇచ్చాం కదా, ఈ 2 టక్స్ పాయింట్స్ కరెక్ట్గా ఒకదాని మీదకి ఒకటి వచ్చేలా ప్లేస్ చేసుకుంటూ స్టిచ్ వేసుకున్నాము అంటే మనకి ఆర్మ్ హోల్ అనేది కరెక్ట్ ఫిట్టింగ్తో రెడీ అవుతుంది అనమాట. చూసారా, ఇలా ఈ 2 టక్స్ పాయింట్స్ కరెక్ట్గా మ్యాచ్ అయ్యే విధంగా ఇలా స్టిచ్ వేసుకోవాలి. అప్పుడే బాడీ ఫిట్టింగ్ అనేది నీట్గా వస్తుంది అనమాట. ఇలా ఒక స్టిచ్ వేసుకున్నాం కదా, ఇలా 2 సైడ్స్ మనం 1 స్టిచ్ వేసుకున్నాం కదా, ఈ స్టిచ్ పైననే ఇలా సెకండ్ స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. చూసారా, ఇలా మనం ఒక సైడ్ హ్యాండ్ని యాడ్ చేసుకున్నాం కదా, సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ హ్యాండ్ని కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ మనం హ్యాండ్కి లోతు తీయలేదు కాబట్టి ఏ హ్యాండ్ని యాడ్ చేసుకున్నా ఓకే. ఇలా మనం 2 హ్యాండ్స్ని యాడ్ చేసుకున్న తర్వాత మనం సైడ్ జాయింట్ని స్టిచ్ వేసుకోవాలన్నమాట. డ్రెస్కి సైడ్ జాయింట్ని స్టిచ్ వేసేటప్పుడు ఎలాంటి టిప్స్ని పాటించాలో ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. చూసారా, ఇలా మనం 2 హ్యాండ్స్ని యాడ్ చేసుకున్నాం. ఇలా హ్యాండ్స్ పార్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత హ్యాండ్ లూజ్ని ఎగ్జాక్ట్గా 6 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాం. మనం టక్స్ పాయింట్ ఇచ్చాం కదా, ఆ టక్స్ పాయింట్ వరకు ఇలా స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి. ఆల్రెడీ మనం కటింగ్ చేసేటప్పుడు చెస్ట్ దగ్గర 1.5 ఇంచ్ ఖర్చునిచ్చాము, నడుం దగ్గర 1.25 ఇంచెస్ ఖర్చు ఇచ్చాము, కట్స్ దగ్గర 1 ఇంచ్ ఖర్చు ఇచ్చాం. ఆ 3 లైన్స్ అంటే ఈ 3 మార్కింగ్స్ ఆల్రెడీ మార్కింగ్స్ ఉన్నాయి చూసారా ఫ్రెండ్స్, సేమ్ అదే మార్కింగ్ పైన ఇలా క్రాస్గా స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. చూసారా, బాడీ షేప్కి తగినట్టుగా కరెక్ట్గా ఇలా స్టిచ్ వేసుకుంటూ ఈ టక్స్ పాయింట్ ఉంది చూసారా, అక్కడ మాత్రం ఇలా రఫ్ స్టిచ్ వేసుకోవాలన్నమాట. ఇలా ఒక స్టిచ్ వేసుకున్నాం కదా, ఈ స్టిచ్ పక్కనే 3 స్టిచ్చెస్ని స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ 1/2 ఇంచ్ ఖర్చుతో మనం సెకండ్ స్టిచ్ని స్టిచ్ వేసేటప్పుడు గమనించండి ఫ్రెండ్స్, ఇలా స్ట్రైట్గా స్టిచ్ వేసుకుంటూ రావాలి. సైడ్ కట్స్ని స్టిచ్ వేసే దగ్గర మాత్రం ఆల్రెడీ స్టిచ్ వేసున్నాం కదా, ఆ స్టిచ్ పైకే ఇలా రఫ్ వేసుకోవాలన్నమాట. అంతేకాని ఇక్కడ రఫ్ స్టిచ్ వేసున్నాం కదా, ఆ రఫ్ స్టిచ్ పక్కన స్టిచ్ వేయకూడదు. ఆల్రెడీ మనం ఒక రఫ్ స్టిచ్ వేసుంటాం కదా, ఆ స్టిచ్ దగ్గరికే స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. అంటే సైడ్ కట్స్ దగ్గర మనం స్టిచ్ వేసి ఉంటాం కదా, ఆ స్టిచ్ పైకే 3 స్టిచ్చెస్ రావాలి. ఇలా మనం సెకండ్ సైడ్ కూడా సైడ్ జాయింట్ స్టిచ్ వేసుకున్న తర్వాత ఇక్కడ షేప్ కరెక్ట్గా రావడం కోసం ఇలా చిన్న చిన్న టక్స్ ఇవ్వాలన్నమాట. ఇలా టక్స్ని ఇవ్వడం వల్ల మనకి బాడీ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. నెక్స్ట్ మనం సైడ్ స్లిట్స్ ఆర్ సైడ్ కట్స్ని స్టిచ్ వేయడం కోసం మనం ఆల్రెడీ 1 ఇంచ్ ఖర్చునిచ్చుంటాం కదా, కటింగ్ చేసేటప్పుడు 1 ఇంచ్ ఖర్చునిస్తే 1 ఇంచ్కి మార్క్ చేసుకోండి, లేదా మీరు 3/4 ఇంచ్ ఖర్చు ఇస్తే 3/4 ఇంచ్కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. చూసారా, ఇక్కడ మార్కింగ్ చేసుకున్న దగ్గరికి క్లాత్ని కరెక్ట్గా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. నెక్స్ట్ సెకండ్ ఫోల్డింగ్ ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. అంటే 1 ఇంచ్ ఖర్చుని మెయింటైన్ చేస్తూ మనం ఇలా సైడ్ స్లిట్స్ని స్టిచ్ వేసుకోవాలన్నమాట. ఎగ్జాక్ట్గా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. కరెక్ట్గా మనకి 1 ఇంచ్ ఖర్చుని మెయింటైన్ చేస్తూ ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. ఇక్కడ ఫోల్డింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఫోల్డింగ్ కరెక్ట్గా ఫోల్డ్ చేసుకుంటేనే మనకి ఖర్చు కరెక్ట్గా వస్తుంది, అలాగే ఈ సైడ్ కట్స్ దగ్గర నీట్గా వస్తుంది అనమాట. చూసారా, ఇలా మనం ఎల్ షేప్లో ఇలా మార్క్ చేసుకున్నాము అంటే కరెక్ట్గా మార్కింగ్ చేసుకున్న దగ్గరికి నీడిల్ని అక్కడికి లోపలికి క్లాత్ లోపలికి ఉంచేసి ఫూట్ని టర్న్ చేసుకోవాలన్నమాట. చూసారా, నెక్స్ట్ మళ్ళీ ఇటు సైడ్ క్లాత్ని ఎగ్జాక్ట్గా మనం 1 ఇంచ్కి ఈ విధంగా డబల్ ఫోల్డింగ్ చేసుకోవాలి. మనం మార్కింగ్ చేసి ఉంటాం కదా, ఆ మార్కింగ్ పైకి స్ట్రెయిట్గా స్టిచ్ వేసుకొని కార్నర్లో నీడిల్ని క్లాత్లో ఉంచేసి ఫూట్ను మాత్రమే చేంజ్ చేసుకోవాలన్నమాట. చూసారా, ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత నా ఫింగర్ని ఫూట్ వెనక ప్లేస్ చేస్తున్నాను, గమనించండి ఫ్రెండ్స్. ఇలా మనం హ్యాండ్ని ఇలా ప్లేస్ చేసాము అంటే మనం బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకున్నప్పుడు ఈ క్లాత్ అనేది కరెక్ట్గా వస్తుందన్నమాట, ఎక్కువ తక్కువలు రాకుండా. ఖచ్చితంగా ఈ టిప్ని అయితే ఫాలో అవ్వండి. ఓన్లీ మాస్టర్స్ బొటిక్స్లో మాత్రమే యూజ్ చేసే టిప్ అన్నమాట ఇది. చూసారా, ఇలా బ్యాక్ సైడ్ ఈ విధంగా మనం హ్యాండ్ని ప్రెస్ చేయడం వల్ల ఇక్కడ ఎక్కువ తక్కువలు అస్సలు రాదనమాట. చూసారా, కొంచెం కూడా మనం ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకున్నప్పుడు
ఎక్కువ తక్కువలు అనేది రాదనమాట. నెయిల్తో ఇలా నీట్గా ప్లేస్ చేసామంటే చూసారా ఎక్కడ కొంచెం కూడా ఎక్కువ తక్కువలు రాలేదు. ఇలా మనం బ్యాక్ సైడ్కి ఫూట్ వెనక ఇలా ప్రెస్ చేస్తూ మనం స్టిచ్ అనేది వేసుకున్నాము అంటే ఇక్కడ క్లాత్ అనేది నీట్గా వస్తుంది. ఎక్కువ తక్కువలు అనేది రాకుండా సైడ్ కట్స్ అనేది పట్టినట్టు లేకుండా నీట్గా వస్తాయన్నమాట. ఈ టిప్ని ఫాలో అవుతూ మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా ఈజీగా ఈ సైడ్ కట్స్ లేదా సైడ్ స్లిట్స్ అనేది పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట. చూసారా ఇలా బ్యాక్ సైడ్ ఇలా నెయిల్ని ప్రెస్ చేస్తూ ఇలా సైడ్ స్లిట్స్ని స్టిచ్ వేసుకోవాలి. చూసారా ఇలా నీట్గా హ్యాండ్తో ప్రెస్ చేసాము అంటే క్లాత్ అనేది కరెక్ట్గా వస్తుంది. చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా వచ్చాయో సైడ్ స్లిట్స్ అనేది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నాతో షేర్ చేసుకోండి. ఇలా పర్ఫెక్ట్గా సైడ్ స్లిట్స్ అనేది రెడీ అవుతాయి అన్నమాట. మీకు ఇలా కొంచెం పెద్దదిగా అనిపిస్తుంది అంటే 1/2 ఇంచ్ వస్తుంది అనిపిస్తే 3/4 ఇంచ్ మాత్రమే ఖర్చు తీసుకోండి. ఇంకా సన్నగా రెడీ అవుతాయి అన్నమాట సైడ్ స్లిట్స్ అనేవి. చూసారా 2 సైడ్స్ అయితే నేను సైడ్ స్లిట్స్ని స్టిచ్ వేశాను. ఇలా పర్ఫెక్ట్గా రెడీ అవుతాయి. క్రింది వైపున ఎగ్జాక్ట్గా మనం ఎంత ఖర్చునైతే ఇస్తామో అదే ఖర్చుని మెయింటైన్ చేస్తూ ఇలా డబల్ ఫోల్డింగ్తో ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ కూడా ఫోల్డ్ చేసేటప్పుడు బ్యాక్ సైడ్ హ్యాండ్ని ప్లేస్ చేసుకొని స్టిచ్ వేసుకున్నాము అంటే ఎక్కువ తక్కువలు రావన్నమాట. బిగినర్స్కి ఈ టిప్ అనేది చాలా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. మామూలుగా ఎక్స్పీరియన్స్ అంటే టైలరింగ్ చేసే వాళ్ళకైతే అవసరం లేదు, కానీ బిగినర్స్ ఖచ్చితంగా బ్యాక్ సైడ్ మనం ఫింగర్ని ప్లేస్ చేసామంటే ఇక్కడ క్లాత్ ఎక్కువ తక్కువలు రాకుండా ఫినిషింగ్ నీట్గా వస్తుందన్నమాట. ఇలా ఒక సైడ్ క్లాత్ని ఫోల్డ్ చేసాం కదా, సేమ్ అదే విధంగా సెకండ్ సైడ్ కూడా క్లాత్ని ఫోల్డ్ చేసుకోవాలి. చూసారా సైడ్ జాయింట్ ప్లస్ సింబల్లా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. మీరు ఇలా మన మెథడ్లో డ్రెస్ని కట్ చేసి స్టిచ్ వేసుకున్న తర్వాత ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నాతో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. చూసారా సైడ్ స్లిట్స్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో, సైడ్ జాయింట్ కూడా ప్లస్ సింబల్లా పర్ఫెక్ట్గా వచ్చిందనమాట. టైలరింగ్ నేర్చుకోవడం కాదు, ఫినిషింగ్ పర్ఫెక్ట్గా వచ్చేలా నేర్చుకోండి. అప్పుడే మీరు పర్ఫెక్ట్ టైలర్ అవుతారనమాట. ఇలా ఫినిషింగ్ పర్ఫెక్ట్గా రావాలి అంటే మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. అలాగే మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. మీరు కూడా పర్ఫెక్ట్గా చాలా నీట్ ఫినిషింగ్ వచ్చేలా బ్లౌజెస్ని కానీ డ్రెస్సెస్ని కానీ స్టిచ్ చేసుకోగలరనమాట. నెక్స్ట్ ఈ డ్రెస్కి నేను సన్నని డోరీని అలాగే సింపుల్ లత్కన్ అయితే డిజైన్ చేశాను ఫ్రెండ్స్. మీకు కూడా యూజ్ అవుతుందనే ఉద్దేశంతో నేను ఈ వీడియోను కూడా అంటే ఈ క్లిప్ను కూడా ఈ వీడియోలో యాడ్ చేస్తున్నాను. ఇక్కడ క్రాస్ పీస్ 1.5 ఇంచెస్ అంటే 1.5 ఇంచ్ విడ్త్ ఉండేలా క్రాస్ పీస్ తీసుకున్నాను. మనకి డోరీ ఎంత పొడవుగా కావాలంటే అంత డోరీ పొడవు ఉండేలా రెడీ చేసుకున్నాను అనమాట. చూసారా ఇలా మనం క్రాస్ పీస్ని తీసుకొని ఒక సైడు సన్నగా ఫోల్డ్ చేసి అంటే మనకి ఈ క్రాస్ పీస్ డోరీ ఎంత సన్నగా కావాలో అంత దగ్గరగా స్టిచ్ వేసుకున్న తర్వాత దీన్ని లూప్ టర్నర్ అంటారు ఫ్రెండ్స్. ఈ లూప్ టర్నర్ హెల్ప్తో ఇలా డోరీని మనం రైట్ సైడ్కి ఈజీగా టర్న్ చేసుకోవచ్చు అనమాట. కాటన్ క్లాత్ కాదు, సిల్క్ క్లాత్ కాదు, ఏ క్లాత్ అయినా కూడా మనం ఎంత సన్నగా స్టిచ్ చేస్తామో డోరీ అంత సన్నగా రెడీ అవుతుంది. మామూలుగా నార్మల్ నీడిల్కి థ్రెడ్ని ప్లేస్ చేసి మనం బ్యాక్ సైడ్కి టర్న్ చేసి ఇలా డోరీని రైట్ సైడ్కి టర్న్ చేసేటప్పుడు అక్కడక్కడ థ్రెడ్ తెగిపోతుంది. అప్పుడు రైట్ సైడ్కి డోరీ అనేది టర్న్ అవ్వదన్నమాట. కానీ ఈ లూప్ టర్నర్తో చాలా ఈజీగా మీరు కాటన్ క్లాతే కాదు, సిల్క్ క్లాత్ కాదు, ఏ క్లాత్ అయినా చాలా ఈజీగా రైట్ సైడ్కి ఇలా టర్న్ చేసుకోవచ్చు. చూస్తున్నారు ఫ్రెండ్స్ ఎంత ఈజీగా టర్న్ అవుతుందో. మామూలుగా కాటన్ క్లాత్ చాలా కష్టం రైట్ సైడ్కి టర్న్ చేయడం. ఈ లూప్ టర్నర్కి ఒక చిన్న నీడిల్ లాగా ఉంది చూసారా, ఆ నీడిల్ని క్లాత్ లోపలికి పట్టి ఉంచాలన్నమాట. అప్పుడే రైట్ సైడ్కి ఈజీగా ఇలా డోరీ అనేది చాలా సన్నగా రెడీ అవుతుంది. చూసారా కాటన్ క్లాత్ అయినా కూడా చాలా సన్నగా డోరీని ఇలా రెడీ చేసుకున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ లత్కన్స్ని సింపుల్గా ఎలా రెడీ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మిగిలిన ఈ క్లాత్లో 5 ఇంచుల పొడవు అలాగే 5 ఇంచుల వెడల్పు ఉండేలా ఇలా మార్క్ చేసుకొని స్ట్రైట్గా మనం కట్ చేసుకోవాలన్నమాట. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా మనకి రౌండ్గా కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఎగ్జాక్ట్గా మిడిల్లోకి ఇలా కట్ చేసుకోవాలి. ఇలా డబల్ లేయర్తో ఒక పీస్ని రెడీ చేసుకున్నాం కదా, సెకండ్ పీస్ వచ్చేసి 4 ఇంచుల పొడవు 4 ఇంచుల వెడల్పుతో ఇంకొక పీస్ని కూడా రెడీ చేసుకుందాం. ఇవి 2 పీసెస్ వచ్చేసి ఒకే లత్కన్కి అనమాట. ఇలా ఫోల్డ్ చేసుకొని చూసారా ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ కూడా రౌండ్ షేప్లో కట్ చేసుకోవాలి. నెక్స్ట్ మిడిల్లో ముందు పీస్ని ఎలా అయితే కట్ చేసుకున్నామో సేమ్ అదే విధంగా కట్ చేసుకోవాలన్నమాట. మనం రెడీ చేసుకున్న ఈ 2 పీసెస్ ఓన్లీ ఒక్క లత్కన్ కోసం అనమాట. ఇలా మనం కట్ చేసుకున్నాం కదా, ఎగ్జాక్ట్గా ఈ రౌండ్ షేప్ చుట్టూ 1/4 ఇంచ్ ఖర్చుతో ఇలా స్టిచ్ వేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా సెకండ్ పీస్ని కూడా ఈ రౌండ్ షేప్ దగ్గర 1/4 ఇంచ్ ఖర్చుతో ఫస్ట్ నుంచి ఎండ్ వరకు స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ రైట్ సైడ్కి టర్న్ చేసుకోవాలన్నమాట. చూసారా ఇలా రఫ్ స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ ఈ క్లాత్ని రైట్ సైడ్కి టర్న్ చేసుకోవాలి. చూసారా ఇలా ఈ రౌండ్ షేప్లో వస్తుంది చూసారా, ఇలా
నీట్గా నెయిల్తో లోపల వైపుకి టర్న్ చేసుకున్నామంటే, అంటే లోపల వైపున ఈ రౌండ్ షేప్ని కరెక్ట్గా ఇలా టర్న్ చేసుకున్నామంటే రైట్ సైడ్కి రౌండ్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఫస్ట్ ఈ చిన్న క్లాత్ని ఎగ్జాక్ట్గా ఈ విధంగా ప్లేస్ చేసుకొని ఇలా క్రాస్గా స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. చూసారా, ఇలా స్టిచ్ వేసుకుంటే లత్కన్ అనేది ఇలా నీట్గా రెడీ అవుతుంది. ఫస్ట్ అయితే ఇలా చిన్న పీస్ని ప్లేస్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఒక 1 ఇంచ్ గ్యాప్ ఉండేలా ప్లేస్ చేసుకొని ఎగ్జాక్ట్గా ఇలా 1 ఇంచ్ గ్యాప్ ఇచ్చాను. ఈ గ్యాప్ని కరెక్ట్గా ఇక్కడ ఒక రఫ్ స్టిచ్ వేసుకొని ఇలా స్ట్రెయిట్గా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా థ్రెడ్స్ని కట్ చేసుకొని రైట్ సైడ్కి టర్న్ చేసుకుంటే చూసారా లత్కన్ ఎంత బ్యూటిఫుల్గా రెడీ అయిందో. ఇలా ఒక లత్కన్ని రెడీ చేసుకున్నాం కదా, సేమ్ ఇదే విధంగా సెకండ్ లత్కన్ కూడా రెడీ చేసుకుందాం. ఇలా 2 హ్యాంగింగ్స్ని రెడీ చేసుకున్న తర్వాత డ్రెస్కి బ్యాక్ సైడ్ మనం స్టిచ్ వేసుకున్నాము అంటే డ్రెస్ లుక్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంటుందన్నమాట. చూసారా, డ్రెస్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక డ్రెస్ లుక్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్. ఫ్రంట్ నెక్ దగ్గర, హ్యాండ్స్ దగ్గర చూసారా రిఫరెన్స్ పిక్ ఎలా ఉందో అలా చిన్న చిన్న కట్ వర్క్ ఆర్ జిగ్జాగ్ ప్యాటర్న్ అయితే ఇలా స్టిచ్ వేశాను. చూసారా, ఫినిషింగ్ నీట్గా వచ్చేలా ఖర్చు కనిపించకుండా ఇలా పర్ఫెక్ట్గా డ్రెస్ అయితే రెడీ అయింది ఫ్రెండ్స్. రిఫరెన్స్ పిక్లో ఇచ్చిన విధంగా డ్రెస్ని అయితే డిజైన్ చేశాను. డ్రెస్ వేసుకున్నప్పుడు ఫిట్టింగ్ ఎలా వచ్చిందో కూడా నేను పిక్ యాడ్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.